మన భారతదేశానికి బీజేపీ అవసరం, బీజేపీకి భారతదేశం అవసరం. రేపు భారతదేశాన్ని ఒక గొప్ప స్థానంలో తీసుకెళ్లాలంటే అది భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యం. అది ఒకటే ఒక మనిషి, నరేంద్ర మోదీ. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి ప్రజల ఓట్లను ఈ రామ మందిరానికి జతగట్టి ఓట్ల రూపంలో ఓట్లు తీసుకోవాలని బీజేపీ రాజకీయం చేస్తుంది దేవుని పేరు మీద అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. బీజేపీ ఎప్పుడు దేవుడి పేరు చెప్పుకొని రాజకీయాలు చేయదు. ఎప్పుడు బీజేపీ చేసేదే అది కదా మేడం, మీరు మళ్ళీ ఎట్లా అంటారు? లేదు, చేయదండి. అట్లెందుకు అంటారు? నేను అన్ని చెప్తున్నాను కదా, అట్లా చేయాల్సిన అవసరం మాకు లేదు. దేవుడిని రైట్ మేడం, ఒక ఎగ్జాంపుల్ దేవుడిని పెట్టుకుని రాజకీయాలు చేస్తారు. రైట్, నేను ఇదే అడుగుతున్నా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ సభలు అయితేనేమో జై తెలంగాణ అని వాళ్ళు అంటారు, కాంగ్రెస్ అయితే జై రాహుల్ జై సోనియా గాంధీ అని వాళ్ళు అంటారు. బీజేపీ ఏమంటది మేడం? జై శ్రీరామ్ అంటారు. జై శ్రీరామ్కి బీజేపీకి ఏం సంబంధం మేడం? బీజేపీ జై శ్రీరామ్ కంటే ముందు భారత్ మాతకి జై అంటది. జై శ్రీరామ్ కూడా అంటది. ఎందుకు అంటది అట్లా? అందరూ అంటారు జై శ్రీరామ్ అంటే తప్పేంటి? వేరే పార్టీలు అన్నది మీరే ఎందుకు ఇప్పుడు దీన్ని దేవుళ్లతో రాజకీయం చేస్తున్నట్టు కదా? కాదు, వాళ్ళని కూడా అన్ని అన్నమనండి. కాంగ్రెస్ అనొచ్చు, టిఆర్ఎస్ అనొచ్చు, రాముడు అందరు వాడు. మేము జై శ్రీరామ్ అనే ముందు భారత్ మాతకి జై అంటాము. అంటే ఫస్ట్ ఎవరిని మేము గౌరవిస్తున్నాము? భారత్ మాతని కదా. తర్వాత జై శ్రీరామ్ అంటాము. అందరూ అనొచ్చు, ఎవరన్నా అనొచ్చు, వాళ్ళని కూడా అనమనండి. వాళ్ళు అన్నారు ఎందుకంటే వాళ్ళు అమ్ముడు పోయారు వేరే వాళ్ళకి. బీజేపీ దేవుళ్లతో రాజకీయం చేయదా? చేయదు. మరి అలాంటప్పుడు రామ మందిరాన్ని పూర్తిగా ఆ గుడి నిర్మాణం కాకముందే ఎలక్షన్లు ఇప్పుడు ఇంకో 2 నెలలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది? అంటే అది మొత్తం పూర్తితర మందిరం కావడానికి ఆ ముహూర్తం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు చేస్తారు. కేవలం ముహూర్తం వల్ల, ఎలక్షన్స్ వల్ల కాదు, ఏ రాజకీయం వల్ల కాదు. ఓకే, జస్ట్ ఆ ముహూర్త బలం అంతే. ఆ ముహూర్తంలో స్వామి ప్రతిష్టాపన. నమ్మకం ఉందా మీకు రాబోయే రోజుల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలో రాబోతుందని? 100%. ఎట్లా చెప్తున్నారు మ్యామ్? ఎట్లా చెప్పడం ఏంటి? మా పార్టీ బీజేపీ రాకుండా ఇంకే ఏ పార్టీ లేదు. అవతల కాంగ్రెస్ విమర్శిస్తూ 10 ఏళ్లుగా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసింది బీజేపీ పార్టీ, అన్ని సంస్థలన్నిటిని కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి వాళ్ళు సన్నద్ధమవుతున్నారు అని చెప్పి, లేదంటే భారత రాజ్యాంగం మార్చాలని నరేంద్ర మోడీ గారు కుట్ర చేస్తున్నారు అని చెప్పి ఇటువంటి ఎన్నో విమర్శలు ఉన్నాయి కదా బీజేపీ మీద. అవి విమర్శలు, మీరే అంటున్నారు విమర్శలు అని. అవి విమర్శలే కానీ అవి నిజాలు కావని మీరు ప్రూవ్ చేసుకోవాలి కదా. ఎందుకు దాని మీద అసలు అవి నిజాలు కానప్పుడు ప్రూవ్ ఎక్కడ చేస్తారు? నిజాలు కావు అవి. వాళ్ళకి అనాలి. ఇప్పుడు ఒక మంచిది ఏదన్నా ఒక నది ఉంది, నీట్గా ఉంది నది, దాన్ని అల్లకల్లోని చేయాలంటే ఒక చిన్న రాయి అందులో వేయాలి, అప్పుడు అది అటు ఇటు అవుతాయి నీళ్ళు. ఇట్లాగే మేము మంచి పనులు చేస్తున్నాము, ఈ మంచి పనులలో వాళ్ళకు బీజేపీ మీరు చెప్తున్నట్టు మంచి పనులే చేస్తూ ఉంటే పంజాబ్లో రైతులు ఇప్పటి వరకు ఎందుకు మేడం నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు? అది నిజమైన ఆందోళన కాదు, అది కాంగ్రెస్ చేస్తున్న ఆందోళన పక్కా. కేజ్రీవాల్ చేయిస్తున్న ఆందోళన, బీజేపీకి కాదు. బీజేపీ రైతులకు ఎంతో చేసింది. మీరే అంటున్నారు ఆందోళన అని, అది ఏం ఆందోళన? కార్లలో. మేడం, ఒక బీజేపీ సీనియర్ నాయకురాలుగా మీ గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతారా సబ్కా వికాస్ సబ్కా సాత్ అనే ఇదైతే నినాదం ఉందో ఇది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ అయ్యింది, దేశ ప్రజలకు లాభపడ్డది బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో అని చెప్పగలుగుతారా మీరు? చెప్పగలుగుతాను, నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈ మోదీ గారు మనకి ఎంత ఈ 10 సంవత్సరాల్లో దేశాన్ని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్లారో అది మనం ఒకసారి కరెక్ట్గా కూర్చొని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఇది కేవలం ఆ యోగి వల్లనే, అంటే ఆ మహాన్ భావుడు వల్లనే సాధ్యమైంది తప్పిస్తే ఇంకేం లేదు. నరేంద్ర మోడీ లేకపోతే ఈ దేశంలో ఎవరు కూడా ఏం చేయరు అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. అంతే అండి, ఒక కారణ జన్ముడు పుట్టినప్పుడు ఆయన చేతనే అన్ని కార్యాలు జరగాలి కదా. ఓకే, అందుకే నేను అంటున్నాను, ఆయనకేం స్వార్థం లేదు, ఆయనకేం కుటుంబం లేదు, ఆయనకి ఏది లేదు, ఆయనకు డబ్బులు సంపాదించుకోవాలని ఏది ఆశ లేదు, ఏవీ లేవు. ఆయన ఒక యోగి, ఒక కారణ జన్ముడు అంతే. నేను ఆయనతో అంటే చాలా సందర్భాలు ఆయనను కలిశాను, ఆయనతో మాట్లాడాను, పర్సనల్గా ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా నాకు ఆయనలో చాలా ఒక మహాన్ భావుడు కనిపించాడు. చాలా అంటే దేశానికి ఈయన అవసరము, ఈయనకు దేశాన్ని చాలా గురుస్థానంలో తీసుకెళ్ళి చాలా ఆకాంక్ష ఉంది అనేది ఆయనలో. ఏంటి మేడం మీరు ఇతర నాయకుల్లో చూడండి నరేంద్ర మోడీ గారిలో చూసింది ఏంది ప్రత్యేకతలు? ప్రత్యేకత అంటే నేను ఇప్పుడే చెప్పాను, కారణ జన్ములు వేరేగా ఉంటారు, మామూలు మనుషులు వేరేగా ఉంటారు.
అది నరేంద్ర మోదీ గారు. ఇప్పుడు మూర్ఖులు ఉంటారు, తెలివైన వాళ్ళు ఉంటారు. మూర్ఖులు అన్ని పనులు చేస్తారు, తెలివైన వాళ్ళు ఆలోచించి కొన్ని పనులే చేస్తారు. ఏది ఎప్పుడు చేయాలో ఆ తెలివైన వాళ్ళకే తెలుసు. అలాంటి మనిషి మా నరేంద్ర మోదీ గారు. రైట్. రాబోయే రోజుల్లో ఎడ్ల గీత గారిని పార్లమెంట్ మెంబర్గా ఎప్పుడు చూడబోతున్నారు మీ నిజామాబాద్ ప్రజలంటే? ఎప్పుడు అని నేను చెప్పలేను, కానీ ఇంకా నేను ఒక ఆశతో ఇంకా ఈ పోరాటం చేస్తున్నాను. కానీ నేను అనుకుంటున్న ఒకటే, ఇంకా నా ఈ పోరాటం ఆగాలి, మార్పు రావాలి, పెద్దలు మా మాట వినాలి, మాలాంటి మహిళలను ఎంకరేజ్ చేయాలి. చాలామంది ఉన్నారు, చాలామంది నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరు చాలా బాధలో ఉన్నారు. నాకు చెప్పుకుంటప్పుడు చాలా బాధేస్తుంది. నేను ఎన్ని కష్టాలు ఇన్సైడ్ పార్టీ ఎదుర్కోవాల్సి వచ్చిందో అది చాలా బాధాకరం. చాలా ఎవరికి రావద్దు, శత్రువులకు కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు. ఏమన్నా అంటే ఈ పదవి ఇచ్చాం ఆ పదవి ఇచ్చాం కాదు, మీరు ఎంతవరకు మీరు ఎంకరేజ్ చేశారు, అది మహిళని ఒక మహిళగా ఎంత మీరు గౌరవించారు, ఏం చేశారు. అంటే మీ ఇంటెన్షన్ ఏంది? ఇప్పుడు పదవి ఇస్తలేరు, సరైన గుర్తింపు పార్టీలో లేదనా, లేదంటే మీకు వ్యక్తిగతంగా ఇంకేమైనా భంగం కలిగించే కార్యక్రమాలు ఉన్నాయా? అంటే రెండు జరిగాయండి. ఓకే. వ్యక్తిగతంగాను నేను దెబ్బతిన్నాను, అండ్ పార్టీ పరంగాను నాకు ఏదైతే రావాలో అది ఇంకా రాలేదు నాకు. అదే ఇప్పుడు ఈ పార్టీలో ఇంకొంతమంది ఉన్నారు, మొన్న రేవంత్ రెడ్డిని కలిసి పార్టీ మారి పార్టీని బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకేం లేదు, వాళ్ళకి మంచి చోటు ఉంది ఇంకా. కానీ నిజాయితీతో పార్టీని చాలా చిత్తశుద్ధితో నమ్ముకున్న వాళ్ళకి మాత్రం ఏమీ లేదు. వాళ్ళందరూ ఈరోజు నన్ను అంటున్నారు, మీరు పోరాటం చేస్తున్నారు, మేము మీ వెనకాల ఉన్నాము, ఎక్కడో దగ్గర మాకు న్యాయం చేయండి అని చాలామంది వేచి చూస్తున్నారు. సో ఆ న్యాయం కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఇప్పటికైనా బీజేపీలో మహిళలకు జరుగుతున్న అన్యాయం వెనుక గీతా గారు పోరాటాన్ని కొనసాగిస్తారా, లేదంటే ఇంతటితోటి సమాప్తం చేసే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? నా చివరి శ్వాస వరకు కొనసాగిస్తాను. అది కూడా బీజేపీలో ఓటమి ఒప్పుకోను, నేను నా పార్టీని వీడను. ఈ రెండు బీజేపీలో ఉంటూనే నా పోరాటాన్ని నేను సాగిస్తాను. ఏదో ఒక రోజు పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేసే పరిస్థితే వస్తే అప్పుడు ఏం చేస్తారు? పార్టీ ఏది చెప్పినా కానీ నేను శిరస వహిస్తాను. వాళ్ళకి సస్పెండ్ చేసేది ఉంటే చేసుకుని ఇవ్వండి. నా పోరాటం మహిళల పట్ల తప్పకుండా ఉంటుంది. రాజకీయాల్లో మహిళలు ఒక చిన్న విషయం అండి, ఇప్పుడు రాజకీయాలలో మహిళలకి అంటే మహిళల్ని దూషించడం కానీ, లేకపోతే పర్సనల్ ఫేవర్స్ అడగడం, భాష వాడడం కానీ ఇవి ఎక్కువైపోయాయి అన్నమాట. సో నేను ఒక చిన్న రిప్రజెంటేషన్, నేను ఒక చిన్న దాని మీద నేను ఫైట్ చేస్తున్నాను. అంటే సెక్షువల్ అబ్యూస్ ఆఫ్ ఉమెన్ ఇన్ పాలిటిక్స్ ఉండకూడదు. ఏ పార్టీ అయినా సరే ఎవరైతే ఈ సెక్షువల్ అబ్యూస్ చేస్తారో, బహిరంగంగా మహిళల గురించి తప్పుగా మాట్లాడతారో, పోలీస్ దాన్ని సుమోటో కేసు కింద బుక్ చేసి ఏ పార్టీలో ఏ మహిళలైనా సరే తను క్రిమినల్ ఆఫెన్స్ కింద ట్రీట్ చేయాలనేది నా ఫైట్, నా పోరాటం. ఇది నరేంద్ర మోదీ గారికి కూడా మేము ఇచ్చాము, ఇక డీజీ గారికి కూడా ఇచ్చాము. నేను దీని మీద ఇంకా ప్రతి పార్టీలో ఉన్న మహిళా నాయకురాలని కలుస్తాను, వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుంటాను. ఇక పైనుంచి పబ్లిక్గా ఎవ్వరు కూడా మహిళల్ని అబ్యూస్ చేయొద్దు, మహిళల క్యారెక్టర్ గురించి మాట్లాడొద్దు, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడొద్దు. ఈ పోరాటం నాది సాగుతూనే ఉంటుంది న్యాయం వచ్చేంత వరకు. తప్పకుండా దీంట్లో మార్పు. దీనికోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధమా మీరు? నేను దీనికోసం ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధం. ఎందుకంటే రానున్న జనరేషన్కి నేను మన పిల్లలకి ఇలాంటి డర్టీ పాలిటిక్స్ వద్దు. మహిళల్ని కించపరచు, మహిళల మీద మాట్లాడు, మహిళల గురించి డర్టీగా మాట్లాడు, ఇవి ఉండకూడదు. పాలిటిక్స్ అంటే నీట్గా ఉండాలి, మహిళల్ని గౌరవించేలాగా ఉండాలి. అదే నా ఎజెండా. పాలిటిక్స్ అనేది థ్యాంక్స్ టు సోషల్ మీడియా, ఈరోజు సోషల్ మీడియా వల్ల చాలా మార్పు వచ్చింది, ఇంకా రావాలి. ట్రాన్స్పరెన్సీ రావాలి, అందరికీ న్యాయం జరగాలి. యూత్ అండ్ ఉమెన్ పాలిటిక్స్లో ఎక్కువ ఉండాలి. అండ్ స్పెషలీ విమెన్ని అబ్యూస్ చేయకూడదు, ఎవ్వరు కూడా అబ్యూస్ చేయకూడదు, ఏ ఉమెన్ని అబ్యూస్ చేయకూడదు. అబ్యూస్ చేస్తే ఇట్ షుడ్ బీ కన్సిడర్డ్ యాజ్
క్రిమినల్ ఆఫెన్స్. ఇది నా పోరాటం. రైట్ మ్యామ్. చివరగా ఉమెన్స్ డే సందర్భంగా కావచ్చు, ఒక ఇంత ఫైర్ బ్రాండ్గా రాజకీయాల్లో నిలుస్తున్న మీరు, మీ అంతిమ లక్ష్యం ఏంటి రాజకీయాల్లో కావచ్చు, మీ వ్యక్తిగత జీవితంలో మీ అంతిమ లక్ష్యం ఏంటి అని అంటే ఏం చెప్తారు మేడం? నా అంతిమ లక్ష్యము పాలిటిక్సే. నేను చెప్పను మీకు నేను సేవ చేయదలుచుకున్నాను, ఇది చేయదలుచుకున్నానని. ఇలాంటి వాక్యాల కంటే, ట్యాగ్ లైన్స్ కంటే నేను రాజకీయాల్లో ఉంటాను, రాజకీయాల్లోనే నా భవిష్యత్తు ఉంది.